అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే తిరగబాత దోశ అనమాట. మా సైడ్ అయితే అలా అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట, ఎందుకంటే మనం ఆనియన్స్ అండ్ బ్యాళ్ళు పోపు అనేది పెట్టి చేస్తాం కదా, చాలా బాగుంటుంది. వట్టిదే తినేయచ్చు. దాంట్లోకి మీకు ఏమైనా కావాలనుకుంటే చూడండి ఎంత బాగున్నాయో. ఇందులోకి మీకు చట్నీలు కావాలంటే చట్నీలైనా తినొచ్చు, కారాలైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ఓకే, లేదా అలాగే తిన్నా కమ్మగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం బ్యాళ్ళు అన్నీ వేసాం కదా, మధ్య మధ్యలో అలా తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి అయితే దోసపిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం సోడా పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అయితే కలుపుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపెట్టేసేయండి. అయితే కలిపేసుకున్నారు కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపెట్టేసుకుందాం. పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోండి. మరీ అంత నీళ్ళలాగా కాకుండా, మరీ అంత గట్టిగా కాకుండా ఈ విధంగా అయితే సరిపోతుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, అలాగే పోపు దినుసులు అనమాట. బ్యాళ్ళు అనేటివి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మినపప్పు అండ్ కందిపప్పు, ఎందుకంటే మనకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా బాగుంటాయి అన్నమాట. కాబట్టి బ్యాళ్ళు అనేటివి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. శనగబేడలు అండ్ ఉద్దుపప్పు. బై మిస్టేక్ నేను కందిపప్పు అన్నాను, కాదు శనగబేడలు. ఓకే, ఇప్పుడు మనం పోపు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండీలు అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందాం. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పోపు దినుసులు అనేది ఈ విధంగా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కరివేపాకు మొత్తం వేసేసుకుందాం. మొత్తం అయితే వేసేసుకున్నారు కదా, వీటిని లైట్గా వేయించుకోండి, మరీ ఎక్కువగా కాకుండా. ఓకే, ఈ విధంగా వేగితే సరిపోతుంది లైట్గా. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనం పిండిలో అయితే కలిపేసుకుందాం. మొత్తం పోపు అంతా వేసేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని అంతే ఒకసారి మంచిగా బాగా కలబెట్టేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే, ఈ విధంగా అయితే కలబెట్టేసుకున్నారు కదా, ఇప్పుడైతే మనం దోశ అయితే వేసుకుందాం. ఇప్పుడు పెనం అయితే పెట్టేసుకున్నాం కదా, అది కొంచెం హీట్ అయ్యాక పిండి అయితే వేసేసుకుందాం. మరి ఎక్కువ హీట్ అవనివ్వకండి. ఇలా పిండి వేసుకున్నారు కదా, ఇప్పుడు చిన్నగా ఒకసారి దీన్ని ఇలా వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీనిపైన లైట్గా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు దోశ అనేది కాలనివ్వండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దోశ అయితే ఒక పక్క కాలింది కదా, ఇప్పుడు దోశ అనేది తిరగదిప్పుకున్నాం. ఈ విధంగా తిప్పుకున్నారు కదా, చూడండి ఎంత బాగా రెడ్గా కాలిందో. ఇప్పుడు అటు సైడ్ కూడా మంచిగా కాలనిచ్చుకుందాం. దోశని అయితే ప్లేట్లోకి తీసేసుకుందాం. అయితే పెట్టేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చూస్తుంటే మీకు కూడా
నోరు అనేది ఊరుతుందనేసి నాకు కన్ఫామ్గా అర్థమవుతుంది. చూడండి, ఇలా ఉంటే ఎవరికైతే నోరు ఊరుతుందండి తినాలనిపిస్తుంది కదా. ఇంక మనం ఉన్న పిండంతా దోశ అయితే చేసేసుకుందాం. ఫైనల్లీ అయితే తిరగబాత దోశ అనేది ఇలా చేసేసుకున్నాం కదా. మా సైడ్ అయితే తిరగబాత దోశ అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట. మనకు దీంట్లోకి ఏ చట్నీలు ఏ కారాలు అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు అనమాట. మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ అలా బ్యాళ్ళు అనేటివి నోటికి తగులుతూ తింటూ ఉంటే చాలా కమ్మగుంటుంది అనమాట. చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.